This conference will now be recorded. Okay. So in our day one class, what we understood, that is like Pega is used to develop web applications. Avuna? And inka particular game anukunnamo, using Pega we can able to develop internal applications only అని అనుకున్నాం. Say ఏ ఆర్గనైజేషన్ కైనా ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటే n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేయడం కోసం ఇది యూస్ చేస్తామని ఫైనలైజ్ చేసుకున్నాం. అండ్ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి అనేది ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే లైక్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ చూసాం. అండ్ నౌ వీఆర్ యాక్చువల్లీ సపోజ్ టు స్టార్ట్ థర్డ్ ప్రాజెక్ట్. సో అది దట్ టు కంప్లీట్లీ ఫ్రమ్ జీరో అన్నట్టు చూద్దాం. అండ్ బిఫోర్ దాట్ లెట్ us అండర్స్టాండ్ ఫ్యూ కాన్సెప్ట్స్. సపోజ్ ఇప్పుడు మీరు సో అండ్ సో కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, క్యాబ్ జెమినీ కానీ ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? సో కన్సిడర్ మీరు ఓకే, సో మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, క్యాబ్ జెమినీ అన్న కంపెనీలో. సో క్యాబ్ జెమినీ అన్న కంపెనీకి ఏముంటాయంటే క్లయింట్స్ లాగా ఉంటారు. సిటీ క్లయింట్ అనుకోండి. సో సిటీ క్లయింట్ వాళ్ళకి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటే n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అంటే లోన్స్కి ఒకటి ఉంటుంది, క్రెడిట్ కార్డ్స్ అన్నట్టు ఒకటి ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ అన్నట్టు ఇలా చాలా ఉంటాయి. సో సిటీ క్లయింట్ వాళ్ళు డే వన్ ఏం చేస్తారు? సిటీ క్లయింట్ వాళ్ళు ఏం డిసైడ్ అవుతారంటే మేబీ వాళ్ళ దగ్గర ఇంటర్నల్గా ఒక 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ 10 అప్లికేషన్స్ పెగాతో డెవలప్మెంట్ చేయాలని డిసైడ్ అయితే ఈ సిటీ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే పెగా సిస్టమ్స్ టీమ్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుంటారు. ఓకే, పెగా సిస్టమ్స్ టీమ్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుంటారు. అండ్ తర్వాత ఈ సిటీ వాళ్ళు సో అండ్ సో కంపెనీకి వెండర్షిప్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సిటీ దగ్గర ఒక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ అది మేబీ క్యాబ్ జెమినీ వాళ్ళకి ఇవ్వచ్చు, మేబీ టీసీఎస్ వాళ్ళకి ఇవ్వచ్చు, మేబీ కాగ్నిజెంట్ వాళ్ళకి ఇలా ఇస్తూ ఉంటారు. సో మేబీ ఇప్పుడు మీరు క్యాబ్ జెమినీలో జాయిన్ అయితే మీకు క్లయింట్ ఎవరు అవుతారు? సిటీ క్లయింట్ అవుతారు. అండ్ క్యాబ్ జెమినీ నుంచి మీరు అన్ని అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉండాలి. సో సిటీ బ్యాంక్ వాళ్ళకి ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కావాలంటే మీరే డెవలప్మెంట్ చేయాలి. అండ్ ఒక లోన్స్ అప్లికేషన్ కావాలి అన్నా, ఒక సేవింగ్స్ అకౌంట్ కావాలన్నా మీరే డెవలప్మెంట్ చేయాలి. కన్సిడర్ ఈ రోజే మీకు డే వన్ అనుకోండి, మీరు క్యాబ్ జెమినీలో జాయిన్ అయిన డే వన్ ఈ రోజే అనుకోండి. అప్పుడు మీ మేనేజర్ ఏం చేస్తారంటే సో అండ్ సో పోర్టల్ని డెవలప్మెంట్ చేయమని మీకు అసైన్ చేసేస్తారు. క్రెడిట్ కార్డ్ డెవలప్మెంట్ చేసేసేయండి అన్నట్టు అంటారు. సో ఆ పర్టికులర్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ యాజ్ వి అండర్స్టూడ్ ఎస్టర్డే. సో బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ తీసుకోవాలి. దెన్ మీకు ఈ క్రెడిట్ కార్డ్స్ పోర్టల్కి ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి, స్క్రీన్ 1, 2, 3, 4 ఎన్ని ఉన్నాయి, స్క్రీన్ 1లో ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఇవన్నీ కంప్లీట్గా అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకున్న తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. సపోజ్ మీరు జాయిన్ అయ్యే క్లయింట్ సిటీ అనుకుంటే సిటీ క్లయింట్ వాళ్ళకి ఇంటర్నల్గా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మేబీ వన్ థింగ్ రిలేటెడ్ టు లోన్స్ అనుకుందాం, లోన్స్ అప్లికేషన్ ఉంటుందా, అండ్ వన్ థింగ్ రిలేటెడ్ టు క్రెడిట్ కార్డ్ అనుకోండి, అండ్ సంథింగ్ రిలేటెడ్ టు అకౌంట్స్ అనుకోండి, ఇలా చాలా ఉంటాయి కదా. సో ఇలా చాలా ఉంటాయి. యాజ్ ఏ డెవలపర్ మీరు జాయిన్ అయ్యారు సో అండ్ సో కంపెనీలో, అండ్ అది మీరు సిటీ క్లయింట్కి వర్క్ చేయాలి ఫర్ లోన్స్ అప్లికేషన్ డిజైన్. సో ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 1, 2, 3, 4 ఇవన్నీ అనలైజ్ చేసి మీరు డిజైన్ స్టార్ట్ చేయాలి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ పోర్టల్కి స్టార్టింగ్ స్క్రీన్ ఏముంటుంది? మోస్ట్లీ రిజిస్ట్రేషన్ లాగా ఉంటుంది, అవునా? నేను ఇప్పుడు ఈరోజు ఒక బ్యాంక్కి వెళ్తున్నాను, ఎస్బీఐ బ్యాంక్ అనుకుంటే, సో లోన్స్ కావాలి అనుకోండి, గో టు కౌంటర్ నెంబర్ 1 అని అంటారా? సో కౌంటర్ నెంబర్ 1లో ఒక ఎంప్లాయీ కూర్చుంటారు కదా. సో అతను యూజ్ చేసిన అప్లికేషన్ మనం డెవలప్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు. సో అప్పుడు కౌంటర్ నెంబర్ 1లో ఉన్న ఎంప్లాయీ ప్లీజ్ టెల్ మీ యువర్ బేసిక్ డీటెయిల్స్ అని అంటాడు. తర్వాత ప్లీజ్ టెల్ యువర్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ ప్లీజ్ టెల్ యువర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇలా అన్ని అడుగుతూనే ఉంటారు కదా. సో అంటే వాళ్ళు యూజ్ చేసే పోర్టల్ ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేస్తున్నామంటే స్క్రీన్ నెంబర్ 1లో ఏముండొచ్చు? సంథింగ్ లైక్ రిజిస్ట్రేషన్ లాగా ఉండొచ్చు, బేసిక్ డీటెయిల్స్ ఆర్ రిజిస్ట్రేషన్ లాగా ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు ఇచ్చిన డాక్యుమెంట్ వైజ్ కూడా సంథింగ్ రిజిస్ట్రేషన్ లాగా ఉంది, దట్ ఈస్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్ ఒక టెక్స్ట్ బాక్స్ లాగా ఉండాలి, లాస్ట్ నేమ్ ఒక టెక్స్ట్ బాక్స్, మేబీ మొబైల్ నెంబర్, ఓకే, మేబీ ఏజ్, జెండర్, ఇలా మొత్తం అన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. స్క్రీన్ నెంబర్ 1 డెవలప్మెంట్ చేసేసారు. ఫైన్. సో ఈ పోర్టల్ నెంబర్ 1లో అప్లికేషన్ 1లో స్క్రీన్ 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను ఏమంటున్నారంటే సెకండ్ పోర్టల్లో కూడా రిజిస్ట్రేషన్ పేజ్ డిజైన్ చేయండి అని అంటున్నారు.
సో అంటే ఎవ్రీ పోర్టల్కి రిజిస్ట్రేషన్ పేజ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు సిటీ బ్యాంక్లో ఒక క్రెడిట్ కార్డ్ అకౌంట్ ఉందనుకుందాం. ఓకే, సో అంటే నేను నా డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి షేర్ చేశాను, నాకు అకౌంట్ క్రియేషన్ అయ్యింది. ఆఫ్టర్ 3 months నాకు లోన్ కావాలి అనుకోండి, దెన్ ఏమని అంటాము, వాళ్ళు ఏమంటారు, అగైన్ అన్ని డీటెయిల్స్ ఇవ్వండి అంటారు. ఆల్రెడీ మీ బ్యాంక్తో నాకు అకౌంట్ ఉంది, నా డీటెయిల్స్ మొత్తం మీ దగ్గర ఉన్నాయి, షేర్ చేసుకోండి అంటే తీసుకోరు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ దే వాంట్ అప్డేటెడ్ డేటా. సపోజ్ నేను టుడే హైదరాబాద్లో ఉండొచ్చు, టుమారో చెన్నైలో ఉండొచ్చు కదా. సో అంటే వాళ్ళకి ఎప్పుడైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాల్సిందే, బ్యాంకింగ్ కదా, వాట్ ఎవర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాల్సిందే. సో అంటే స్క్రీన్ నెంబర్ 2 ఆర్ పోర్టల్ నెంబర్ 2కి కూడా రిజిస్ట్రేషన్ కావాలన్నారు అనుకోండి, అప్పుడు మీరు యాజ్ ఏ డెవలపర్గా ఏం చేయాలి? సో ఫస్ట్ అప్లికేషన్లో ఏదైతే చేసామో సేమ్ అదే సెకండ్ దానిలో కూడా మీరు చేస్తారు కదా. సేమ్ ఇక్కడ 1 day టైం పడితే ఇక్కడ కూడా సేమ్ 1 day టైం పడుతుంది. సేమ్ థింగ్ మీరు థర్డ్ అప్లికేషన్లో కూడా చేయాలంటే చేయాలా, 4th 5th ఇలా ఎన్ని ఉంటే అన్నీ చేయాలి కదా. సో మొత్తం మీకు టోటల్గా ఒక 5 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, ఆర్ 10 ఉన్నాయనుకోండి. సో టోటల్ 10 అప్లికేషన్స్లో మీరు సేమ్ ఇదే వర్క్ చేస్తున్నట్టేనా. సో లాస్ట్ 10th కూడా కంప్లీట్ అయిన తర్వాత మీరు రియలైజ్ అయింది ఏంటి అంటే సమ్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ వర్క్ ఏదో చేశారు అనుకుంటున్నారు. సో ఫస్ట్ డే ఏదైతే చేశారో సెకండ్ అప్లికేషన్లో కూడా అదే, థర్డ్ దానిలో కూడా అదే, 4th 5th మొత్తం అంతా రిపీటెడ్ వర్క్ జరిగినట్టే కదా. సో ఇలా రిపీటెడ్ వర్క్ చేసుకోవటం కన్నా సంథింగ్ ఎక్కడో కామన్గా క్రియేట్ చేసుకుని అది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుందా, అవునా కదా. సో if that is the scenario, instead of you creating everything at that particular point, if you can maintain these common reusable things in kind of library, ఒక లైబ్రరీ లాగా ఉంది అనుకోండి, కామన్ ప్లేస్. సో ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏదైతే అనుకుంటున్నామో అవి ఇక్కడ క్రియేట్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు క్రియేట్ చేస్తే ఫ్రమ్ దేర్ ఐ కెన్ యూజ్ ఇట్ ఇంటూ అప్లికేషన్ 1 అండ్ సేమ్ థింగ్ ఐ కెన్ యూజ్ ఇట్ ఇంటూ 2 అండ్ సేమ్ థింగ్ ఆన్ టు 3 4 ఇలా ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే మీకు డెవలప్మెంట్ ఎఫర్ట్ 1 టైమే పడుతుంది, యూసేజ్ మాత్రం n నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే వైల్ డెవలపింగ్ ఎనీథింగ్ యాజ్ ఏ డెవలపర్గా మీరు ఒక వర్క్ చేసేటప్పుడు అది రీయూజ్ అవుతుందా అవ్వదా అన్నట్టు ఆలోచించుకుని, అండ్ రీయూజ్ అవుతుంది అనుకుంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ లైబ్రరీ లాగా క్రియేట్ చేసుకుంటే అక్కడి నుంచి మనం కిందకి రీయూజ్ చేసుకోవచ్చు. సో టెక్నికల్గా దీన్ని మనం ఏమంటామంటే ఫ్రేమ్వర్క్ అంటాం. ఏమనాలి? ఫ్రేమ్వర్క్ అనాలి. అండ్ ఈ ఆల్ దీస్ 10 or 20 ఏదైతే అనుకుంటున్నామో ఆల్ దీస్ ఆర్ టు బి కాల్డ్ యాజ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్, దెన్ 4 members జాయిన్ అయ్యారు అనుకోండి టీంలో, దెన్ ఏం చేస్తాము, ఫస్ట్ పర్సన్కి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఇవ్వాలి, సెకండ్ పర్సన్కి లోన్స్ అనుకోండి. దాన్ని టెక్నికల్గా మనం యాజ్ ఎ డెవలపర్కి ఎలా మాట్లాడుకుంటాం, సో యూ డిజైన్ ఇంప్లిమెంటేషన్ 1, యూ డిజైన్ ఇంప్లిమెంటేషన్ 2, ఫర్ దట్ వీఆర్ హ్యావింగ్ వన్ ఫ్రేమ్వర్క్. సో క్రియేట్ ఆల్ ద రీయూజబుల్ థింగ్స్ ఇన్ దట్ ఫ్రేమ్వర్క్ అండ్ యూజ్ ఇట్ ఇన్ టు అవర్ ఇంప్లిమెంటేషన్. ఈ టెక్నాలజీలో మాట్లాడుకోవాలి. ఓకే ఫైన్. సో మేబీ ఇది లోన్స్ అప్లికేషన్ అనుకుందాం. సో ఇప్పుడు కామన్గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాబట్టి ఎక్కడో టాప్ ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసి తెచ్చుకుంటున్నారు. నౌ ఇఫ్ దెర్ ఈస్ ఎ సిచ్యువేషన్ ఫర్ యూ టు షో సంథింగ్ లైక్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ లోన్ అన్నట్టు ఉంది. వాట్ ఈస్ యువర్ లోన్ ప్రిఫరెన్స్ అండ్ వాట్ ఈస్ ద లోన్ అమౌంట్ యూ ప్రిఫర్ అన్నట్టు సంథింగ్ ఏదో చూపించాలనుకోండి. ఇప్పుడు మీరు ఇది క్రియేట్ చేసేది వేరే అప్లికేషన్స్లో యూజ్ అయ్యేలా ఉందా? సో వాట్ ఈజ్ యువర్ లోన్ అమౌంట్ అనేది క్రెడిట్ కార్డులు ఎక్కడైనా యూజ్ అవుతుందా, ఆర్ సేవింగ్స్ అకౌంట్లు ఎక్కడైనా యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదు. సో ఇన్ దట్ సినారియో ఆ పర్టిక్యులర్ థింగ్ కాంపోనెంట్ మీరు ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బెటర్, ఆ ఇంప్లిమెంటేషన్లోనే చేసుకుంటే బెటర్, అంతే కదా. సో ఆ ఇంప్లిమెంటేషన్లో చేసుకుంటేనే బెటర్. సపోజ్ ఇప్పుడు మీరు సెకండ్ దాని మీద వర్క్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్ అనుకోండి. సో యువర్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఈజ్ అన్నట్టు ఏదో అడగాలనుకుంటున్నారు మీరు కస్టమర్ని. సో అంటే అది డిజైన్ చేసేటప్పుడు అది ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బెటర్, సో ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అంటే క్రెడిట్ కార్డులో చేసుకుంటే బెటర్ కదా. ఫైన్. అండ్ ఇక్కడ అకౌంట్స్ పోర్టల్ ఆల్రెడీ డిజైన్డ్ అయిపోయింది అనుకోండి, మీ మేనేజర్ మిమ్మల్ని
ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనేది కొత్తగా యాడ్ చేయమంటున్నారు. అది ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బెటర్? ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనేది ఎక్కడ క్రియేట్ చేస్తే బెటర్? చెప్పాలి. ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనేది మేబీ ఫ్యూచర్లో ఇక్కడ యూజ్ అయ్యేలా ఉందా లేదా? ఇక్కడ యూజ్ అయ్యేలా ఉందా? ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బెటర్? ఫ్రేమ్వర్క్. సో అంటే వెన్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఆర్ వెన్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు డిజైన్ సంథింగ్ లైక్ ఎన్ డెవలపర్, ఫస్ట్ థింగ్ అది ఎక్కడి వరకు యూజ్ అవుతుంది అనేది తెలియాలి. టెక్నికల్గా దీన్ని స్కోప్ అంటాం. సో వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ అని అర్థమవుతుంది. సో ఇఫ్ దిస్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ అట్ దట్ పాయింట్, దెన్ క్రియేట్ ఇట్ ఇన్ దట్ ఇంప్లిమెంటేషన్. సో మోర్ దాన్ వన్ అప్లికేషన్లో, అంటే బిట్వీన్ దీస్ టూలో యూజ్ అవుతుంది అనుకోండి, మోర్ దాన్ వన్ అప్లికేషన్ అన్నప్పుడు బెటర్ టు క్రియేట్ ఇట్ ఇన్ ఫ్రేమ్వర్క్. సో ఫైనల్గా ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఫ్రేమ్వర్క్ ఈజ్ సంథింగ్ వేర్ వీఆర్ మెయింటైనింగ్ ఆల్ ద రీయూజబుల్ థింగ్స్ అన్నట్టేనా? ఇంప్లిమెంటేషన్ ఈజ్ సంథింగ్ వేర్ వీఆర్ క్రియేటింగ్ ఇట్స్ స్పెసిఫిక్ థింగ్స్ అన్నట్టే కదా. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్కి స్ట్రక్చర్ ఎలా ఉంటే బెటర్? సో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మేబీ ఇది ఆర్గనైజేషన్ అనుకుంటే దానికి ఒక ఫ్రేమ్వర్క్ లాగా ఉండాలి, దానికి ఇంప్లిమెంటేషన్స్. స్ట్రక్చర్ ఇలా ఉంటే చాలా ఈజీ కదా. స్ట్రక్చర్ ఎలా అంటే ఈజీ. మేబీ ఇది క్రెడిట్ కార్డ్ పోర్టల్ అనుకోండి, ఇది లోన్స్ అనుకోండి, ఇది అకౌంట్స్ అనుకోండి. సో ఇప్పుడు మీరు ఓన్లీ లోన్స్ అప్లికేషన్ మీద డెవలప్మెంట్ ఇచ్చారు. ఈ రోజే మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు, మీకు స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా తెలియదు. ఓకే, స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా తెలియదు. సో ఇన్ దట్ మూమెంట్ మీరు ఏం చేయాల్సి వస్తుంది? ఇది మొత్తం డెవలప్మెంట్ చేస్తుంటే సో మీకు స్క్రీన్ షాట్ లాగా మాకప్ లాగా ఇస్తారు, స్క్రీన్ నెంబర్ 1 ఇలా ఉండాలి అన్నట్టు. సో మీరు మొత్తం అనలైజ్ చేస్తారు. ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, మొబైల్ నెంబర్ ఉన్నాయి, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఉంది, అండ్ తర్వాత ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అన్నట్టు ఉంది. సో అప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా రీయూజబుల్ థింగ్స్ అన్ని పైన ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసి, అండ్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి డిజైన్ చేస్తూ ఉంటారు. అవును, ఫైన్. అండ్ ఇది అయిపోయింది, ఫస్ట్ స్క్రీన్ అయిపోయింది. నెక్స్ట్ స్క్రీన్ నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్లో కూడా సేమ్ అలాంటి స్క్రీన్ డెవలప్మెంట్ చేయాలి. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ అండ్ ఎక్స్పెక్టెడ్ లోన్ అని ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేస్తామా? నో. మళ్ళీ క్రియేట్ చేయటం ఏంటి? అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? సో అక్కడ ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎవ్రీ టైం కొత్తగా క్రియేట్ చేసుకోవటం అంటే ఇంకెందుకు? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రీయూజబిలిటీ? సో బిఫోర్ యూ డూయింగ్ ఎనీథింగ్, సో మీరు ఈ రోజే ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు అండ్ మీకు అప్పుడు లోన్స్ అప్లికేషన్ యాక్సెస్ ఇస్తే, సో అప్పుడు మీరేం చెక్ చేసుకోవాలి? రీయూజబుల్ అనిపించినవి ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ ఉన్నాయా లేదో చూడాలి. అంతేగాని అక్కడ క్రియేట్ చేసేసుకోమని కాదు. మేబీ 3 months బ్యాక్ నేను ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటే ఫ్రేమ్వర్క్లో నేను చేసి ఉండొచ్చు కదా క్రియేటెడ్గా. మీరు ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి? ఫ్రేమ్వర్క్ లోపల ఆల్రెడీ మీకు కావాల్సిన డేటా ఉందో లేదో చూసుకోవాలి. సో ఒకవేళ ఉంటే 99% ఉంటుంది, ఒకవేళ ఉంటే అక్కడి నుంచి ఇక్కడ రీయూజ్ చేసేసుకుంటాం. అండ్ దెన్ మీకు ఎక్స్పెక్టెడ్ లోన్ ఇలాంటిది కావాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తారు? సో ఇంప్లిమెంటేషన్లో క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే బిఫోర్ యూ క్రియేట్ ఎనీథింగ్ మీరు 2 things ఆలోచించాలి. వాట్ ఈస్ ద స్కోప్, అంటే ఇది ఎక్కడి వరకు యూజ్ అవుతుంది అనేది. సో అది బాగా రీయూజ్ అవుతుందంటే ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయకుండా ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే జస్ట్ యూజ్ ఫ్రమ్ దేర్ టు హియర్, లేకపోతే క్రియేట్ ఇట్ అండ్ దెన్ యూజ్ ఇట్ టు దిస్ పాయింట్. సపోజ్ ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ లోన్ అనేది ఉంది. ఎక్స్పెక్టెడ్ లోన్ అది ఎక్కడ రీయూజ్ అవ్వదు కదా, ఓన్లీ ఇందులోనే కదా. ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బెటర్? ఇంప్లిమెంటేషన్. సపోజ్ ఇప్పుడు మీరు అది కూడా ఫ్రేమ్వర్క్లో చేస్తే ఏమైనా అవుట్పుట్లో డిస్టర్బెన్స్ వస్తుందా? అవుట్పుట్లో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? సో ఎక్స్పెక్టెడ్ లోన్ అనేది నాకు కావాలి ఇప్పుడు అట్ దిస్ మూమెంట్. సో నేను అన్ని ఫ్రేమ్వర్క్లోనే అక్కడి నుంచి యూజ్ చేసేసుకుంటున్నాను, ఇది ఒక్కటి మాత్రం లేదు. సో దానికి నేను ఇక్కడ క్రియేట్ చేసుకోకుండా ఇక్కడ ఫ్రేమ్వర్క్లో చేసుకుని అక్కడి నుంచి యూజ్ చేసుకుంటే మనకి ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా అవుట్పుట్లో? అంటే నెక్స్ట్ మళ్ళీ వేరే, అంటే అది క్రెడిట్ కార్డ్కి సపోజ్ ఇప్పుడు
టోటల్ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ కావాలనుకోండి, అది నేను ఇక్కడే క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ అవి సేమ్ అగైన్ ఇక్కడే క్రియేట్ చేసుకుంటున్నాను. అవుట్పుట్ వస్తుంది అనుకుంటున్నారా? రాదా? అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుందా? మేబీ సమ్ వస్తుంది కైండ్ ఆఫ్ సార్. రీవర్క్ జరుగుండొచ్చు, అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుందా? సో ఇప్పుడు యాజ్ వస్తుంది. ఎ డెవలపర్ మనం మొత్తం డెవలప్మెంట్ చేసేసాము. డెవలప్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది? టెస్టింగ్ ఫేజ్. సో టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు స్క్రీన్ నెంబర్ 1 స్క్రీన్ షాట్ అంటే మాకప్ రిలేటెడ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటారు. స్క్రీన్ 2 ఆ డాక్యుమెంట్కి రిలేటెడ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటారు. అంటే వాళ్ళు జస్ట్ అవుట్పుట్ చూడటం వరకే కదా, అవుట్పుట్ కరెక్ట్గానే వస్తుందని అంటున్నారు కదా. సో అవుట్పుట్ కరెక్ట్గానే వస్తుంది అన్నప్పుడు దెన్ ప్రాబ్లం ఏంటి? యాజ్ ఎ ఎక్స్ట్రా డెవలపర్ వర్క్ అవుతుంది సార్. ఎక్స్ట్రా వర్క్ అవుతుంది, కరెక్టే. సో ఇదొక్క పర్ఫార్మెన్స్. పాయింట్లోనే మనం ఏమైనా మిస్టేక్ చేస్తే మనకేమైనా లాస్ అవుతుందా? మేబీ ఇక్కడ క్రియేట్ చేయటం ఒకటే కాబట్టి ఇక్కడైనా క్రియేట్ చేసిన సేమ్ ఎఫర్ట్, ఇక్కడ క్రియేట్ చేసిన సేమ్ ఎఫర్ట్. మీరు జనరల్గా ఇక్కడ క్రియేట్ చేయాలి, బట్ బై మిస్టేక్ ఇక్కడ క్రియేట్ చేసేసి ఇక్కడికి యూజ్ చేస్తే మీకు ఫర్ దట్ డే రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టేనా? ఫ్యూచర్ ఎలా ఉంటే ఏంటి, వేరే డెవలపర్ ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తే మనకేంటన్నట్టు ఆ రోజు మర్చిపోతాం, అవునా కదా? సో అంటే నా డిస్కషన్ ఆర్ నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను క్రియేట్ చేయాల్సింది బై మిస్టేక్ ఇక్కడ చేసి ఇక్కడ తెచ్చుకుంటున్నాను. సో కరెక్టే, అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ వస్తుంది, ప్రాబ్లం ఏంటి? టెస్టింగ్ టీం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమా? లేదు, వాళ్ళకి అవుట్పుట్ వస్తుంది. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అవుట్పుటే చెక్ చేసుకుంటారు. సో నో ప్రాబ్లం. క్లయింట్ వాళ్ళకి ఏంటి? ఇన్ టైం అవుట్పుట్ కావాలి. సో బడ్జెట్ కాస్ట్లో సేవ్లోనే ఉంటుంది. సో పెద్ద డిఫరెన్స్ రాదు కదా. మరి అప్పుడు ఎలా? ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఎవ్రీడే ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఎలా? మేబీ టుడే నేను ఇక్కడ చేయాల్సిన సమ్వేర్ మిస్టేక్ చేశాను, టుమారో మీలాంటి వాళ్ళు ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ చేశారు, ఇంకొక అప్లికేషన్ ఉంది అక్కడ చిన్న మిస్టేక్ చేశారు. సో ఆన్ దట్ డే చిన్న చిన్న మిస్టేక్స్ లాగా అనిపించవచ్చు. ఓవరాల్గా ఈ అప్లికేషన్ మొత్తం 1 year తర్వాత బ్యాంక్ సర్వర్కి వెళ్తుందా? నేను ఇప్పుడు క్యాబ్జెమినీలో కూర్చుని వర్క్ చేసేది 1 year తర్వాత నార్మల్ బ్యాంకులోకి వెళ్ళాలి కదా. సో అప్పుడు ఈ చిన్న మిస్టేక్స్ అన్నప్పుడు పెద్దగా ఓవర్వ్యూ అవ్వచ్చు కదా. అంటే పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుందా? అంటే బ్యాంక్ ఎంప్లాయీ పర్ డే 100 మెంబర్స్ రిజిస్టర్ చేయాల్సిన టైంలో మేబీ 50 చేశాడు అనుకోండి, ఎంత లాస్? ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోండి, సిటీ బ్యాంక్ అనుకోండి, వాళ్ళకి ఎంత బిజినెస్ లాస్ అవుతుంది? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత కాస్ట్ పెట్టి పెగా లైసెన్స్ తీసుకున్నారు, మొత్తం ఇంటర్నల్గా డెవలప్మెంట్ చేయించుకున్నారు, బట్ ఇంత స్లోగా ఉంటే వాళ్ళు ఇంకా పెగాని ఎందుకు నమ్ముతారు? అంత లైసెన్స్ తీసుకున్న వాళ్ళు పెగాని ఎందుకు నమ్ముతారు? సో పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పి వేరే దానికి మూవ్ అయిపోతారు కదా. అప్పుడు పెగా సిస్టమ్స్ టీం వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? సో పెగా సిస్టమ్స్ టీం వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి ఎవ్రీడే మనతో ఉంటారు, అవునా? ఎవ్రీడే మనతో కరెక్ట్గా ఉంటారు. అంటే జనరల్గా ప్రాసెస్ ఏముంటుందంటే, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మోస్ట్లీ డెవలపర్స్ అందరికీ తెలియదు. మేబీ మీరు ఒక డెవలపర్గా జాయిన్ అవుతారు, 0 to 3 years పెట్టుకుంటారు, అండ్ మీరు అప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ మీకు అప్పుడే తెలియదు. మీకు పెగాలో ఒక 5 years or 10 years ఉంటే తప్ప ఈ ప్రాసెస్ తెలియదు. జనరల్గా ఏం జరుగుతుందంటే, సో సిటీ క్లయింట్ వాళ్ళు ఎవరైతే సిటీ అనుకుంటున్నామో వాట్ ఎవర్, సిటీ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకున్న 4 or 5 ఎన్నైతే అప్లికేషన్స్ ఉన్నాయో అది పెగాతో బిల్డ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ పెగా సిస్టమ్స్ టీమ్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుంటారు. సో పెగా సిస్టమ్స్ టీమ్ నుంచి లైసెన్స్ తీసుకున్న తర్వాత దెన్ డిఫరెంట్ కంపెనీస్కి వెంటర్షిప్ ఇస్తారు. సో అంటే డెవలప్మెంట్ మొత్తం టీసీఎస్కి ఇద్దాము, ఓకే, టెస్టింగ్ మొత్తం క్యాబ్జెమినీ వాళ్ళకి ఇద్దాము, డిప్లాయ్మెంట్ మొత్తం కాగ్నిజెంట్ వాళ్ళకి ఇద్దాము, ఓకే, అండ్ రిపోర్టింగ్ ఆర్ వాట్ ఎవర్ వేరే మాడ్యూల్స్ మొత్తం యాక్సెంచర్ వాళ్ళకి ఇద్దాము, ఇలా అనుకుంటారు. ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్ ఒక సిటీ క్లయింట్ ఆర్ వాట్ ఎవర్ క్లయింట్ అన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకుని ఒకే కంపెనీ చేతిలో పెట్టరు. సో ఒకే కంపెనీ చేతిలో పెట్టరు. సో ఒకటే కంపెనీలో పెడితే వాళ్ళకి 3 డ్రాబ్యాక్స్ వస్తాయి, ఆర్ ఇలా డిఫరెంట్గా చేస్తే వాళ్ళకి 3 అడ్వాంటేజెస్ వస్తాయి. సో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సిటీ క్లయింట్ వాళ్ళు టీసీఎస్ వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చేసారు అనుకుందాం. మేబీ ఇక్కడ టెస్టింగ్ అంటే క్యూఏ, అండ్ ఇక్కడ డిప్లాయ్మెంట్, ఇలా సంథింగ్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఇచ్చారు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఇప్పుడు సిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్మెంట్ ఎవరికి ఇవ్వాలి అనేది వీళ్ళందరి మధ్యలో కాంపిటీషన్లా ఉంటే ఎవరికాళ్ళు తక్కువ కాస్ట్కి చేసేస్తామంటారు కదా. అంటే వాళ్ళకి బడ్జెట్ సేవ్ అవుతుందా? సిటీ క్లయింట్ వాడికి ఇప్పుడు టీసీఎస్ అయితే సమ్ $1,000 million అడుగుతాడు,
వేరే కంపెనీ వాళ్ళు వచ్చి నాకు 500 ఇవ్వండి, నేను చేసి ఇచ్చేస్తాను, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా మాకే ఇవ్వాలి అన్నట్టు సమ్ కైండ్ ఆఫ్ ర్యాపోలా బిల్డ్ చేద్దామని చూస్తారు. అంటే ఇలా డిఫరెంట్ వెండర్స్ని తెస్తే క్లయింట్కి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లయింట్, సో బడ్జెట్ చాలా సేవ్ అవుతుందా? దట్ ఈస్ వన్ మేజర్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తం డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నాయి కాబట్టి ఏ కంపెనీకి ఫుల్గా వాళ్ళ డేటా తెలియదు. సో టీసీఎస్ వాళ్ళకి కొంచెం పార్టే తెలుస్తుంది, యాక్సెంచర్ వాళ్ళకి ఇంకొంచెమే తెలుస్తుంది. ఇలా డిఫరెంట్ పీసెస్గానే తెలుస్తుంది, ఎవరికి ఫుల్గా తెలియదు కదా. అంటే సెక్యూరిటీ చాలా బెటర్ ఉంటుందా? ఎవరికి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు, సెక్యూరిటీ బెటర్ ఉంటుందా? ఫైన్. అండ్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ. సో వీళ్ళకి క్వాలిటీ బాగా వస్తుంది. క్వాలిటీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేను ఒక క్లయింట్ అనుకోండి, సో ఇప్పుడు నేను టెస్టింగ్ మీకే ఇస్తాను, అంటే క్యాబ్ జెమిని అనుకోండి, టెస్టింగ్ క్యాబ్ జెమిని వాళ్ళకి ఇచ్చి, డెవలప్మెంట్ క్యాబ్ జెమిని వాళ్ళకి ఇచ్చి, ఇలా మొత్తం అంతా ఒకే చేతిలో పెడితే వాళ్ళు ఎట్ ద ఎండ్ వాళ్ళందరూ ఒకటే కదా, వాళ్ళ కంపెనీకి బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకుంటారు కదా. సపోజ్ ఏమైనా డిఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి, దెన్ ఇంటర్నల్గా సో డిఫెక్ట్ హైడ్ చేసేద్దాం, మళ్ళీ మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది లాస్ట్ మినిట్లో అన్నట్టు వాళ్ళు హైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? అవునా? డెవలప్మెంట్ సరిగ్గా జరిగినా జరగకపోయినా, టెస్టింగ్ సరిగ్గా జరిగినకపోయినా వీళ్ళకే కదా లాస్. సో అందుకని ఇలా స్ప్లిట్ చేసి ఇచ్చారనుకోండి, కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళ టార్గెట్ ఏముంటుంది, ఆర్ ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళ టార్గెట్ ఏముంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక్క డిఫెక్ట్ కూడా దొరకకుండా డెవలప్మెంట్ చేస్తారు, అంత పర్ఫెక్ట్గా డెవలప్మెంట్ చేస్తారు. సపోజ్ చిన్న డిఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి, ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు, క్యాబ్ జెమిని వాళ్ళు కాంపిటేటర్స్ కదా వీళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు, సో టీసీఎస్ టీమ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ప్రాపర్ స్టాండర్డ్స్, డెవలప్మెంట్ స్టాండర్డ్స్ ప్రాపర్గా లేవు, వేస్ట్ డిఫెక్ట్స్ చాలా వస్తున్నాయి, సో బెటర్ ఈ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని క్యాబ్ జెమిని మాకు ఇచ్చి చూడండి, జస్ట్ ఒక 1 year చూడండి, తర్వాత మీరే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నట్టు పక్క కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్స్ లాగేద్దామని చూస్తారు. అవునా? సో ఇప్పుడు మీరు ఒక డెవలపర్గా జాయిన్ అవుతారు, ఒక చిన్న డెవలపర్ లాగా, టీమ్ మెంబర్లా జాయిన్ అవుతారు. మీకు జనరల్గా మేబీ ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు పర్ఫార్మెన్స్ చెక్ చేసి హైక్స్ ఇస్తారు కదా జనరల్గా. సో అప్పుడు ఇయర్ ఎండ్కి మీకు హైక్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు అసలు ఏం చేశారు కంపెనీకి అని అడుగుతారు. అప్పుడు జనరల్గా మీరేమంటారు, డే టు డే టాస్క్స్ అన్ని బాగా చేశాను అండ్ ఎక్కడ డిఫెక్ట్స్ రాకుండా చేశాను, ఈ థాట్లోనే ఉంటాం మనం. అంటే మన డైలీ గోల్ ఏముంటుంది, మనకి ఇచ్చిన టాస్క్ పర్ఫెక్ట్గా అయిందా లేదా, ఎలాంటి ఇష్యూస్ రాకుండా, ఎస్కలేషన్స్ రాకుండా చేయటం వరకే. బట్ మీ మేనేజర్ ఒకళ్ళు ఉంటారు కదా, మీ మేనేజర్కి కూడా ఇయర్లీ హైక్స్ వస్తాయి కదా జనరల్గా. సో అప్పుడు మీ మేనేజర్కి ఉండే డిస్కషన్ ఏముంటుందంటే వాళ్ళ మేనేజ్మెంట్తో, ఓకే సపోజ్ నేనే మేనేజర్ అనుకోండి, సో ఇప్పుడు నాకు ఇంత హైక్ కావాలని నేను డిమాండ్ చేస్తే వాళ్ళు ఏమంటారు, సో వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద కంపెనీ అని అంటారు. సో అప్పుడు మన టీం మొత్తంతో నేను పర్ఫెక్ట్గా వర్క్ చేయించాను, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఇష్యూ రాకుండా పర్సనల్గా 1-to-1 మానిటర్ చేసుకుంటూ కూర్చున్నాను, సో పర్ఫెక్ట్ అవుట్పుట్ క్లయింట్కి ఇచ్చాం, ఇలా అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే, సో ఇది మీరు కాకపోయినా మీ పొజిషన్లో ఎవరన్నా చేస్తారు, బట్ మీరు ఎక్స్ట్రాగా ఏం చేస్తారని అడుగుతారు, సో అంటే ఎక్స్ట్రాగా ఏం చేశారంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పక్క కంపెనీ నుంచి ప్రాజెక్ట్స్ ఎన్ని తీసుకొచ్చారు అనేది పాయింట్ ఇక్కడ. సో అంటే ఒక మేనేజర్ గోల్ ఏముంటుంది ఎప్పుడైనా, ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్ట్రా బడ్జెట్ వచ్చినట్టే కదా, కంపెనీకి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏం తీసుకొచ్చారు, ఎక్స్ట్రా బడ్జెట్ ఏమొచ్చింది అనేది. సో ఈ గోల్ నేను ఫుల్ఫిల్ చేయకపోతే నాకు ఎంత కష్టపడిన శాలరీ ఇంకా ఎక్స్ట్రా హైక్ రాదు కదా. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మేనేజర్, అంటే టెస్టింగ్ టీంలో ఉండే మేనేజర్ అయినా, క్యాబ్ జెమినిలో మేనేజర్ ఎవరైనా, వాళ్ళ గోల్స్ ఏముంటాయి, పక్క కంపెనీని టార్గెట్ చేసి వాళ్ళ డిఫెక్ట్స్ని ఫోకస్ చేసి ప్రాజెక్ట్స్ లాగేద్దామన్న థాటేనా. సో ఇప్పుడు మేబీ టీసీఎస్లో డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుందాం, డెవలప్మెంట్ అంతా ప్రాపర్గా చేసేసాం, ఓకే. సో తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు, క్యాబ్ జెమిని వాళ్ళు కూడా టెస్ట్ చేసేస్తారు, అంతా ఫైనల్గా బ్యాంక్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది 1 year తర్వాత. సో అప్పుడు ఒక నార్మల్ బ్యాంక్ ఎంప్లాయీ ఒక కస్టమర్ రిజిస్టర్ చేస్తున్నప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెళ్ళట్లేదు అనుకుందాం. ఓటీపీ వెళ్ళట్లేదంటే సంథింగ్ ఏదో డెవలప్మెంట్ ఇష్యూ ఉన్నట్టే కదా. సో అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళకి చెప్తారు, అక్కడి నుంచి క్లయింట్కి వెళ్తుంది, క్లయింట్ నుంచి డెవలపర్ మనకి వస్తుంది. సో క్లయింట్ ఏమంటాడు, సో అక్కడ ఓటీపీ సరిగ్గా పనిచేయట్లేదు, ఇక్కడ మీరేం చేస్తున్నారు అని అంటారు. సో అది యాజ్ ఎ డెవలపర్ నేనేమనాలి, సో నేను వర్క్ చేసినప్పుడు బాగానే ఉంది, ఓకే, ఆర్ మేబీ నేను మిస్ చేసి ఉండొచ్చు, వాట్ ఈస్ టెస్టింగ్ టీమ్ డూయింగ్ అనేస్తారు, అంతే కదా. నా డ్యూటీ ఏంటి, డెవలప్మెంట్ వర్కే. సో డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందో లేదని టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేసి నాకు చెప్తే నేను ఫిక్స్ చేస్తాను.
సో 100% నేనే డెవలప్మెంట్ చేయలేను కదా, టెస్టింగ్ టీం ఎందుకు అసలు అని అంటారు. సో అంటే టెస్టింగ్ టీం వాళ్ళు ఇన్ టైం టెస్ట్ చేయకపోవడం వల్ల ఇష్యూ వచ్చింది, ఇట్స్ నాట్ మై మిస్టేక్ అని తప్పించుకుంటాం. టెస్టింగ్ టీం వాళ్ళు తప్పించుకోలేరు. సో మీకు ఇచ్చిన టైంలో మీరేం చేస్తారు, ఇప్పుడు 1 ఇయర్ తర్వాత వచ్చింది, ఎందుకు డిఫెక్ట్ వచ్చింది. సో అంటే ఇప్పుడు టెస్టింగ్ టీం ఆర్ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమంటారు, టెస్టింగ్ టీం వాళ్ళు సరిగ్గా టెస్ట్ చేయట్లేదు, సో బికాస్ ఆఫ్ దిస్ మీకు చాలా బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది, మాకు రీవర్క్ అవుతుంది, బెటర్ ఒకసారి ప్రాజెక్ట్ మాకు ఇచ్చి చూడండి, మా దగ్గర బెస్ట్ టీం ఉంది, సో ఒక 1 ఇయర్ హాఫ్ శాలరీ ఆర్ హాఫ్ బడ్జెట్కే చేద్దాము అన్నట్టు లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అంటే బిట్వీన్ కంపెనీస్ ఇవ్వటం వల్ల క్లయింట్కి ఎంత క్వాలిటీ వస్తుంది, ఎవరి కాళ్ళు చాలా కేర్ఫుల్గా వర్క్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ విల్ ట్రై టు పుట్ బ్లేమ్ ఆన్ అదర్స్ ఓన్లీ. అంటే వాళ్ళ మిస్టేక్స్ ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ చేసుకున్న తర్వాతే కదా బ్లేమ్ చేయగలిగేది. అంటే సూపర్ క్వాలిటీ వస్తుంది. సో ఈ సిటీ అన్న క్లయింట్ వాట్ ఎవర్ పెగా సిస్టమ్స్ టీమ్ నుంచి లైసెన్స్ తీసుకుని డిఫరెంట్ కంపెనీస్కి వెండర్షిప్ ఇస్తే ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ దట్ టు ఏదైనా అజైల్ మెథడాలజీ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఐ టాక్ అబౌట్ దిస్ ఇన్ డీటెయిల్ కమింగ్ క్లాసెస్. సో అజైల్ మెథడాలజీ వల్ల ఇంకా వాళ్ళకి బడ్జెట్ సేవ్ అవుతుంది. ఓకే, సో చాలా కేర్ఫుల్గా వర్క్ చేస్తూ ఉంటారు ఎవరైనా. ఫైన్. సో ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్లో సిటీ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే మేబీ సమ్ డెవలప్మెంట్ టీమ్కి ఇచ్చేస్తే డెవలప్మెంట్ టీం నుంచి క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఒకటి ఉంది, లోన్స్ పోర్టల్ ఒకటి ఉంది, ఇలా ఉంది అనుకుందాం. సో ఈ హోల్ ప్రాసెస్లో యాజ్ ఏ డెవలపర్ అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది కదా, ఎందుకంటే టెస్టింగ్ టీం వాళ్ళకి మన పెగాలో డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్సెస్ ఏమి ఉండదు. యాజ్ ఏ డెవలపర్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం ఇదంతా డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్, అంటే ఓన్లీ డెవలపర్కి కదా ఇలా ఉండేది. సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు, టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఇలాంటివి కనపడవు, వాళ్ళకి ఓన్లీ అవుట్పుట్ స్క్రీన్ ఒకటే కనిపిస్తుంది. అంటే మీరు ఎలా డెవలప్మెంట్ చేశారో అన్నది వాళ్ళకి అర్థం కాదు, అవుట్పుట్ వచ్చిందా లేదా అంతే కదా, అవునా. సో ఇప్పుడు సంథింగ్, ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ రీయూజబుల్ థింగ్స్ అని ఎక్కడ క్రియేట్ చేయాలి, ఫ్రేమ్వర్క్లో. సపోజ్ మీరు ఫ్రేమ్వర్క్లో చేయకుండా మొత్తం ఇక్కడే చేసేసుకున్నారు, ఇంప్లిమెంటేషన్లోనే చేసేసారు, దీనికి కూడా మొత్తం ఇంప్లిమెంటేషన్, దీనికి కూడా మొత్తం ఇంప్లిమెంటేషన్ అనుకోండి, అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా, మేబీ సమ్ కైండ్ ఆఫ్ రీవర్క్ బ్యాడ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యాం, దట్ ఈస్ డిఫరెంట్, బట్ అవుట్పుట్ కరెక్ట్గానే వస్తుందా రావట్లేదా. సో అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది అన్నప్పుడు ఇది మొత్తం తీసుకెళ్ళి టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తే వాళ్ళు ఏం కనిపెట్టలేరు కదా, వాళ్ళకి అవుట్పుట్ తెలియదు, ఐ మీన్ లైక్ వాళ్ళకి డెవలప్మెంట్ తెలియదు, డెవలప్మెంట్ తెలిస్తే వాళ్ళు డెవలపర్స్ అయిపోతారు, బట్ వీళ్ళు టెస్టర్స్ కాబట్టి ఓన్లీ అవుట్పుట్ స్క్రీన్ చెక్ చేసుకుంటారు, అవుట్పుట్ స్క్రీన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, దెన్ ఫైనల్గా అంతా ఓకే అనుకున్న తర్వాత బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది, బ్యాంక్ సర్వర్స్కి వెళ్ళిపోతుంది. బ్యాంక్ సర్వర్స్ దగ్గర ఇప్పుడు ఏమవుతుంది, అన్ని స్మాల్ మిస్టేక్స్ కలిపి ఒక పెద్ద మిస్టేక్ లాగా అయ్యి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది కదా. సో పర్ఫార్మెన్స్ తగ్గిపోతున్నప్పుడు క్లయింట్ ప్రాస్పెక్ట్ ఏముంటుంది, డెవలప్మెంట్లో ఎలాంటి మిస్టేక్ కనబడట్లేదు, టెస్టింగ్లో ఎలాంటిది కనబడట్లేదు, అవుట్పుట్ వస్తుంది, బట్ ఇంత స్లోగా వస్తే సో పర్ డే వాళ్ళకి బిజినెస్ పడిపోతుందా, 100 లోన్స్ ఇవ్వాల్సిన ప్లేస్లో ఓన్లీ 50 ఇచ్చారనుకోండి, ఎంత లాస్ వాళ్ళకి, కస్టమర్ అన్నవాడు వేరే బ్యాంక్ వెళ్ళిపోతాడు, అవునా కదా, వీళ్ళకి లాసే కదా. సో ఇంత అప్పుడు క్లయింట్ ఏమనుకుంటాడు, నేను ఇంత లైసెన్స్, ఇంత కాస్ట్ పెట్టి లైసెన్స్ తీసుకున్నా కూడా నాకు ఎఫిషియెంట్గా వర్క్ చేయకపోతే నేను ఇంకా పెగాని ఎందుకు ట్రస్ట్ చేయాలి, వేరేదేదో చూసుకోవచ్చు అనుకుంటాడు కదా. అప్పుడు పెగా సిస్టమ్స్ టీం వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకని ఏం జరుగుతుందంటే డే 1, ఎప్పుడైతే డే 1 ఇదంతా స్టార్ట్ అయిందో అప్పటి నుంచే పెగా సిస్టమ్స్ టీం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అంటే ఒక ప్రాజెక్ట్లో ఎవరెవరు ఉంటారంటే, ఓకే, సో ఇది సిటీ క్లయింట్ అనుకోండి, ఇది పెగా సిస్టమ్స్ అనుకోండి, మేబీ ఇది క్యాప్జెమ్ని, ఇది టీసీఎస్ టెస్టింగ్ టీమ్, ఇది సంథింగ్ యాక్సెన్షియల్ అనుకుందాం. సో ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్ మీరు క్యాప్జెమ్లో జాయిన్ అయితే ఇక్కడ ఒక 4 అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ, మేబీ ఎండ్ ఆఫ్ ద డే మీకు అవుట్పుట్ పర్ఫెక్ట్గా రావచ్చు, అండ్ మీరు కనుక ప్రాపర్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోతే దెన్ దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ కాంప్లైంట్ స్కోర్. ఓకే, సో పెగాకి సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ కాంప్లైంట్ స్కోర్. సో కాంప్లైంట్ స్కోర్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా డిజైన్ చేశారా లేదా అనేది చెక్ చేసేసుకుంటుంది, అవునా. ఇప్పుడు మీరు
సంథింగ్ ఎక్కడో క్రియేట్ చేయాల్సినవి ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయకుండా ఇవన్నీ ఇక్కడే చేసేసారు అనుకోండి, అన్ని ఇక్కడే చేసేసారు అనుకోండి, దెన్ అవుట్పుట్ కరెక్ట్గానే రావచ్చు, బట్ స్టాండర్డ్స్ పడిపోతుంది కదా. స్టాండర్డ్స్ పడిపోతుంది ఆర్ అవుట్పుట్ సరిగ్గా డిజైన్ చేయలేదు అనేది మీకు ఒక్కళ్ళకే తెలుస్తుంది. మేబీ మీరు బిగినర్స్ అయితే మీరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, ఓకే, ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. సో దెన్ కొన్ని హై లెవెల్ మీటింగ్స్ ఉంటాయి, మేబీ అందరు టీమ్ మెంబర్స్ ఉండకపోవచ్చు. సో వన్ డెవ్ మేనేజర్, వన్ టెస్టింగ్ మేనేజర్ అండ్ అదర్ టీమ్ నుంచి ఇంకొక మేనేజర్, ఒక క్లయింట్ అండ్ ఒక పెగా సిస్టమ్స్ టీమ్ పర్సన్ కూడా వస్తాడు. దానికి పెగా సపోర్ట్ పర్సన్ అంటాం దాన్ని. ఆ పెగా సపోర్ట్ పర్సన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం చెక్ చేసేది ఏంటంటే బెస్ట్ స్టాండర్డ్స్ అందరూ ఫాలో అవుతున్నారా లేదా. బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోతే అప్లికేషన్ స్లో అయిపోతుంది, అప్లికేషన్ స్లో అయిపోతే క్లయింట్ నుంచి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇంకా వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేసుకోవడం ఇవన్నీ అయిపోతుంది కదా. సో అంటే పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు ఎప్పుడు డే 1 నుంచే కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే డెవలపర్ 1 ఎలా చేశాడు, డెవలపర్ 2 ఎలా చేశాడు, 3, 4 ఇలా అని ఎంతమందిని మానిటర్ చేయగలడు. అందరితో మానిటర్ చేయడం కష్టం. సపోజ్ ఒక 4 మెంబర్స్ ఉన్న టీంలో ఒక మేనేజర్ ఉంటే ఆ మేనేజర్ మానిటర్ చేయడమే కష్టం. ఎవ్రీథింగ్ వాళ్ళతో కూర్చుని పాయింట్ టు పాయింట్ ఎలా చేస్తారని చెక్ చేయడం కష్టం కదా. సో ఇతని యాక్టివిటీస్ ఇతను చేసుకోవాలి అండ్ ఓవరాల్గా చెక్ చేసుకోవాలి, అంటే పర్సన్ టు పర్సన్ మానిటరింగ్ అనేది కష్టం. సో ఇప్పుడు పెగా సిస్టమ్స్ టీం వాళ్ళు ఏం చేయాలంటే ఓవరాల్గా ఒక అప్లికేషన్కి స్కోర్ అనేది ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ స్కోర్. దాన్ని ఏమనాలి, పేరేంటి, కాంప్లియన్స్ స్కోర్. సో కాంప్లియన్స్ స్కోర్ అనేది ఎవ్రీ టైం 100% ఉందో లేదో చూడటమే వాళ్ళ డ్యూటీ. సపోజ్ ఇప్పుడు మీరు బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అయినా అవ్వకపోయినా బ్యాక్గ్రౌండ్లో పెగాకి ఒక పవర్ఫుల్ ఆల్గరిథం ఉంటుంది, రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం అని అంటారు, ఆ తర్వాత డిస్కస్ చేస్తాం. సో వన్ పవర్ఫుల్ ఆల్గరిథం అనేది ఉంటుంది. ఆల్గరిథం ఎప్పుడు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది, వేర్ ఇట్ విల్ బి చెకింగ్ వెదర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫాలోయింగ్ బెస్ట్ స్టాండర్డ్స్ ఆర్ నాట్. అంటే ఆటోమేటిక్గా రన్ అవుతూనే వస్తుంది. ఆ పెగా సిస్టమ్స్ టీమ్ పర్సన్ ఏం చేస్తాడు, వచ్చి స్కోర్ చెక్ చేసుకుంటాడు అంతే, దాట్స్ ఇట్. అంతేగాని డెవలపర్ 1 అసలు ఏం టాస్క్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ క్రియేట్ చేస్తారు అవసరం లేదు. సో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ కాంప్లియన్స్ స్కోర్ అనేది ఉంటుంది. సపోజ్ మీలో ఎవరైనా రాంగ్గా పర్ఫామ్ చేశారు అనుకోండి, సరిగ్గా డిజైన్ చేయలేదు అనుకోండి, అవుట్పుట్ కరెక్ట్గా రావచ్చు, బట్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది కదా. స్కోర్ ఇంపాక్ట్ అయితే దెన్ మీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో హీ షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ దట్ పెగా సిస్టమ్ పర్సన్ కదా. అతను అందరి ముందు అడుగుతారు, సో వై యువర్ టీమ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ బెస్ట్ స్టాండర్డ్స్ అనేది. సో అంటే ఇతనికే కదా బ్యాడ్ నేమ్. సో అంటే మీ మేనేజర్ డ్యూటీ ఏంటి, every day he has to check what is the work given for you, what is the how did you develop అనేది. సో అక్కడ ఎందుకు క్రియేట్ చేశారు, ఎక్కడ ఎందుకు క్రియేట్ చేయలేదు, ఇఫ్ దిస్ ఈస్ ద డిజైన్ అవర్ స్కోర్ విల్ బి ఇంపాక్టెడ్, ప్లీజ్ రీడిజైన్ అండ్ కమ్ బ్యాక్ అంటారు. అంటే మీకు ప్రాపర్ అవుట్పుట్, అంటే అతను ఎక్స్పెక్ట్ చేస్తున్న బెస్ట్ స్టాండర్డ్స్ అవుట్పుట్ కనుక మీరు చేయకపోతే వితౌట్ ఎనీ హెసిటేషన్ మీరు మళ్ళీ మొత్తం రీడిజైన్ చేయాల్సిందే. సార్ అవుట్పుట్ వచ్చింది కదా మళ్ళీ కష్టం ఇదంతా అంటే దే విల్ నాట్ యాక్సెప్ట్, ప్లీజ్ స్టే బ్యాక్, స్టే లాంగ్ అవర్స్ అండ్ కంప్లీట్ అండ్ గో అన్నట్టే అంటారు. ఎందుకంటే మీరు ప్రాపర్గా చేయకపోతే అతనికి బ్యాడ్ నేమ్ వస్తుంది, అతనికి బ్యాడ్ నేమ్ వస్తే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తే ప్రాజెక్టే వెళ్ళిపోతుంది, అప్పుడు ఇతని జాబ్ అయిపోతుంది. అవునా కదా, ఇంత కనెక్టివిటీ ఉంటుంది. సో డే 1 ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ ఫాలో ప్రాపర్ స్టాండర్డ్స్ అండ్ ఫర్ దట్ కాంప్లియన్స్ స్కోర్ అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో కాంప్లియన్స్ స్కోర్ మేబీ 90% ఉందనుకోండి, మేబీ మీ మేనేజర్ సమ్వేర్ లాంగ్ లీవ్లో ఉన్నారు, మీరు టాస్క్స్ అన్ని చేసుకుంటున్నారు, ఆఫ్టర్ 1 వీక్ మేనేజర్ వచ్చిన తర్వాత స్కోర్ వచ్చి 80% ఉంది అనుకోండి, దెన్ డెవలపర్ 1తో కూర్చుని మొత్తం ఈ 1 వీక్ ఏం చేసావు, అక్కడ ఎందుకు చేసావు, ఇక్కడ ఎందుకు చేసావు చెక్ చేసుకోవడం పాసిబులా? నో. డెవలపర్ 2 మండే ఏం చేసావు, ట్యూస్డే ఏం చేసావు, అక్కడ ఎందుకు చేసావు, ఇక్కడ ఎందుకు చేసావు, ఇలా చెక్ చేసుకోవడం అనేది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. పర్సన్ టు పర్సన్ కూర్చుని ఆ స్కోర్ ఎందుకు తగ్గింది ఐడెంటిఫై చేయడం ఎలా, చాలా కష్టం కదా. సో మీరు మేబీ బిగినర్స్ అయితే మీకు కూడా అర్థం కాదు, మీరు ఏమి మిస్టేక్ చేస్తున్నారో మీకు కూడా అర్థం కాదు. సో అప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఫర్ దాట్ అగైన్ సో ఇక్కడ పెగా వాళ్ళకి ఒక స్కోర్ ఉంటుంది అనుకున్నాం కదా, కాంప్లియన్స్ స్కోర్, అది 100% అయితే ఫైన్, సంథింగ్ లెస్ దాన్ దట్ ఉంటే అక్కడ రీజన్ కూడా వచ్చేస్తుంది, బికాస్ ఆఫ్ దిస్ డెవలపర్ 1, బికాస్ ఆఫ్ దిస్ చేంజ్, దిస్ ఈస్ ద స్కోర్ ఇంపాక్టెడ్ అన్నట్టు చాలా క్లియర్గా వస్తుంది.
స్ట్రైట్ అవే నేను ఆ డెవలపర్ని పిలిచి అసలు ఇది ఎందుకు ఇక్కడ క్రియేట్ చేశారు ఇలా స్ట్రైట్ అవే ఈ కాంటెక్స్లో మాట్లాడితే అయిపోతుందా? అవునా కదా? సో అంతా పెగానే పవర్ఫుల్గా డిజైన్ చేసుకుంది బ్యాక్ ఎండ్లో, మనం ఏం చేయక్కర్లేదు. సో ఓన్లీ థింగ్ ఆ స్కోర్ని మానిటర్ చేస్తూ కూర్చోవాలి. సో ఇట్ ఈస్ యువర్ డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఎవ్రీథింగ్ లైక్ 100%. ఇఫ్ నాట్, ఏ డెవలపర్ వల్ల అయితే రీజన్ క్రియేట్ అయిందో అతనికి అసైన్ చేసేస్తాం. అగైన్ రీవర్క్ అన్నట్టు, రీడిజైన్ అన్నట్టు, సాటర్డే సండే రండి, సో రియల్లీ మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉందా, సో ప్రీవియస్ ప్రాజెక్ట్లు ఎలా చేస్తే ఎలా యాక్సెప్ట్ చేశారు, ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్ అంతా వస్తుంది. సో డే 1ని అలాంటి ఇంప్రెషన్ తెచ్చుకోకూడదు. ఓకేనా? So finally, what are we understanding? So we're understanding for each and every project, before you create anything, you have to understand the scope. Scope అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బేస్డ్ ఆన్ దట్ స్కోప్ ఓన్లీ మీరు ఎక్కడ క్రియేట్ చేయాలి, అది ఎంతవరకు రీయూజ్ అవుతుందో క్లియర్గా అర్థం అవ్వాలి. సో కన్సిడర్ ఇది ఒక ఆర్గనైజేషన్, మేబీ ఇది ఒక ఫ్రేమ్వర్క్ అనుకోండి, అండ్ 3 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి దీనికి. సో క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్స్, అండ్ సంథింగ్ ఫ్రేమ్వర్క్ నేమ్ వచ్చి బ్యాంక్ అనుకుందాం, బ్యాంకింగ్ అనుకుందాం. సో ఇలా ఉంది అనుకోండి, ఫైన్. సో ఈ రోజే మీరు ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారు, అసలు మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఏమీ తెలియదు, ఫ్రేమ్వర్క్స్ అసలు ఎలా స్ట్రక్చర్ ఉంది, ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, ఇవేమీ తెలియదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, సో అండ్ సో అప్లికేషన్ మిమ్మల్ని డెవలప్మెంట్ చేయమని దానికి యాక్సెస్ ఇస్తే అండ్ డిజైన్ చేయమని సంథింగ్ ఇస్తే, ఫస్ట్ మీరు ఏం ఐడెంటిఫై చేసుకోవాలి, మీకు కావాల్సినవి అందులో ఏది రీయూజబుల్, ఏది సంథింగ్ లైక్ అక్కడ వరకే అన్నట్టు మీరు సెగ్రిగేట్ చేయాలి. అండ్ రీయూజబుల్ అనిపించినవి ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఫ్రేమ్వర్క్లో ఏం చేస్తాం, క్రియేట్ చేయం. ఫస్ట్ ఫ్రేమ్వర్క్లో చెక్ చేసుకుంటాం వెదర్ ఆల్రెడీ ఉన్నాయా లేదా అనేది. సో ఆల్రెడీ ఉంటే యూజ్ ఇట్ ఫ్రమ్ దేర్ టు హియర్, లేకపోతే సో యూ విల్ బి క్రియేటింగ్ ఇట్ హియర్. సపోజ్ ఇక్కడ క్రియేట్ చేయకుండా ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ యూజ్ చేస్తే అవుట్పుట్ వస్తుందా, వస్తుంది, బట్ కాంప్లైంట్ స్కోర్ అనేది డిస్టర్బ్ అవుతూ వస్తుంది, అవునా కదా? కాంప్లైంట్ స్కోర్ అనేది డిస్టర్బ్ అవుతూ వస్తుంది. ఫైన్. సపోజ్ ఆర్ కంక్లూషన్ ఏంటంటే, ఫ్రేమ్వర్క్ ఈజ్ సంథింగ్ వేర్ వీ విల్ బి మెయింటైనింగ్ ఆల్ ద రీయూజబుల్ కాంపోనెంట్స్. Implementation is something where we'll be creating its own specific components. Okay, fine. So ante creating framework anedi mandatory ana, oka organization ki framework undatam anedi mandatory ani anukuntunnara? So let me tell you one example. Suppose ee roje mana oka bank start chestunam, ABC anna bank. సో కొత్త బ్యాంక్ అనుకోండి, ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాం, అండ్ మాకు స్టార్టప్ బ్యాంక్ లాంటిది కాబట్టి ఓన్లీ క్రెడిట్ కార్డ్స్తోనే స్టార్ట్ చేద్దాం, తర్వాత స్లోగా ఇంక్రీజ్ అవుదాం అనుకుంటున్నాం. సో అంటే నాకు ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ కావాల్సి వస్తుంది ఇప్పుడు, ఓన్లీ వన్ అంటే క్రెడిట్ కార్డ్ లాగా అనుకుంటున్నాం కదా. సో అంటే ఈ అప్లికేషన్ డిజైన్ చేసుకుంటున్నాం, క్రెడిట్ కార్డ్ అనుకోండి. సో అంటే ఇప్పుడు ఈ స్క్రీన్స్ మిమ్మల్ని డెవలప్మెంట్ చేయమంటే అప్పుడు మీరు స్క్రీన్ 1, స్క్రీన్ 2 ఇలా చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఇన్ దిస్ మూమెంట్ మీకు ఫ్రేమ్వర్క్ అవసరమా? అవసరం లేదు. ఎందుకు అవసరం? ఓన్లీ అవసరం లేదు కదా. సో మీకు కావాల్సినవి పైన క్రియేట్ చేసుకుని కిందకు తెచ్చుకున్న ఒకటే, ఇక్కడ క్రియేట్ చేసుకున్న ఒకటే కదా, అవునా కదా? సో స్ట్రైట్ అవే ఐ కెన్ క్రియేట్ ఆల్ ద థింగ్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసేసుకుంటే బెటర్ కదా. ఎక్కడో ఫ్రేమ్వర్క్ ఒకటి మెయింటైన్ చేసి అందులో క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడికి ఇక్కడ తెచ్చుకోవాలి, వాట్ ఫర్ అని ఇక్కడ క్రియేట్ చేసుకుంటే బెస్టేనా? అంటే ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీ అనుకుంటున్నారా? సో ఇప్పుడు మన బిజినెస్ బాగా నడుస్తుంది అనుకుందాం, బ్యాంక్ స్టార్ట్ చేసాము, క్రెడిట్ కార్డ్ బాగా రన్ అవుతుంది. సో స్లోగా ఏం చేస్తాము, ఇంకొక దానికి ఎక్స్పాండ్ అవుతాం. సో అంటే ఇంకొకటి అంటే మేబీ లోన్స్ అనుకోండి. సో దీనికి కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి కదా, స్క్రీన్ 1, 2. స్క్రీన్ నెంబర్ 1లో అగైన్ మీకు ఏం కావాలి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవన్నీ. సో అంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలా, అంతే కదా. అంటే ఇక్కడ ఉన్నవి ఇక్కడికి యూజ్ అవుతాయి అనుకుంటున్నారా? అవో. అంటే అన్ని ఫస్ట్ నుంచి చేసుకోవాలి కదా. అంటే ఏం పాయింట్ అండి అక్కడ, అంటే 2 years బ్యాక్ మీరు ఎంత ఎఫర్ట్ అయితే పెట్టారో సేమ్ మళ్ళీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ వన్ ఫ్రేమ్వర్క్, ఆ ఫ్రేమ్వర్క్లో డేటా రెడీగా ఉండుంటే అట్ దిస్ మూమెంట్ చాలా సింపుల్గా అయిపోయేదా. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకొకటి స్టార్ట్ చేసుకుని ఉంటే అట్ దిస్ మూమెంట్ ఇంకా సింపుల్ అయిపోతుందా.
అంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ వన్ ఇంప్లిమెంటేషన్, ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు గో విత్ ఫ్రేమ్వర్క్. మీకు ఒక్కటే ఉన్నా మీరు ఫ్రేమ్వర్క్ తీసుకోవాలి. సో ఒకటే ఉన్నా అంటే ఏంటి దాని మీనింగ్? జస్ట్ ఒక్క అప్లికేషన్ కోసం పెగా లైసెన్స్ కొనలేరు. పెగా లైసెన్స్ చాలా కాస్ట్లీ. ఓన్లీ బిగ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళే చేయగలుగుతారు. బిగ్ ఆర్గనైజేషన్స్కి ఒకటే ఉండవు కదా, చాలా ఉంటాయి కదా. సో అంటే వరస్ట్ కేస్ ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్, ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్, మ్యాండేటరీ ఏం కాదు, అది మీ ఇష్టం. ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు హ్యావ్ అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్. అట్లీస్ట్ వన్ అంటే మోర్ ఉండొచ్చు అన్నట్ట. మోర్ ఉండే సినారీస్ ఎలా ఉంటాయి? సపోజ్ ఇప్పుడు అట్లీస్ట్ వన్ అంటే ఒకటి క్రియేట్ చేసుకున్నాం, ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి. సో మీకు ఫర్ టుడే ఓన్లీ ఒకటే ఇంప్లిమెంటేషన్ ఉండొచ్చు. సో అప్పుడు రీయూజబుల్, ఫ్యూచర్లో రీయూజబుల్ అవుతాయి అనుకుని ఇక్కడ క్రియేట్ చేసుకుని నార్మల్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే బై ద టైమ్ వీ క్రియేట్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి యూజ్ చేసుకుంటే మనకి ఎంత టైం సేవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఒక డెవలపర్కి నేను పే చేయాల్సింది తగ్గుతుంది కదా, అవునా? మళ్ళీ ఇదంతా సేమ్ వర్క్ వాడితోనే మళ్ళీ చేయించుకోవాలంటే నేను ఎన్ని డేస్ పే చేయాలి వాడికి ఒక క్లయింట్ పాయింట్ నుంచి, అవునా కదా? సో ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్డ్ ఆర్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్, మ్యాండేటరీ కాదేమిది. సో పెగా ఈజ్ స్ట్రాంగ్లీ రికమెండింగ్ అస్ టు హ్యావ్ అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్. సో అట్లీస్ట్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావాలి, అంటే మోర్ దాన్ వన్ ఉండొచ్చా అన్నట్టు. సో అగైన్ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఎస్బీఐ బ్యాంక్ తీసుకోండి. ఎస్బీఐ వాళ్ళకి లోన్స్ అని ఒకటి ఉంటుందా, క్రెడిట్ కార్డ్ అని ఒకటి ఉంటుందా? లోన్స్ అనుకోండి, అండ్ సేవింగ్స్ అకౌంట్స్ ఇలా ఉంటాయి కదా. సో దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకుందాం, డే వన్ వాళ్ళ స్టార్టింగ్ డేస్లో దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకుందాం. సో అప్పుడు సంథింగ్ రిలేటెడ్ టు రీయూజబుల్ థింగ్స్ అన్ని ఫ్రేమ్వర్క్లో చేసుకుంటారు, అక్కడి నుంచి ఇక్కడికి ఇలా తెచ్చుకుంటున్నారు. సో అంత పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళు ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా వచ్చారు. బ్యాంకింగ్ అయింది, బ్యాంకింగ్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, మేబీ ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా రావాలనుకుంటున్నారు. సో అంటే దే వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ రిలేటెడ్ టు టూ-వీలర్ ఇన్సూరెన్స్, అండ్ సంథింగ్ రిలేటెడ్ టు ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్, అండ్ సంథింగ్ రిలేటెడ్ టు మెడికల్ ఇన్సూరెన్స్, అండ్ సంథింగ్ లైక్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఇలా 4 డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ కావాలనుకుంటున్నారు, అవునా? నేను ఇప్పుడు ఎస్బీఐ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మెడికల్ ఇన్సూరెన్స్ కావాలంటే గో టు కౌంటర్ 4, గో టు కౌంటర్ 2 ఇలా అంటూ ఉంటారు కదా. అంటే 4 అప్లికేషన్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు ఇది కూడా వీళ్ళకి కదా, ఈ ఆర్గనైజేషన్దే కదా. సో ఇప్పుడు యాజ్ ఏ డెవలపర్ మిమ్మల్ని ఇది డెవలప్మెంట్ చేయమన్నారు, మెడికల్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ స్క్రీన్ 1 ఎలా ఉండాలి, 2 ఎలా ఉండాలి అనేది. సో అప్పుడు ఏం చేస్తారు? సో సంథింగ్ రిలేటెడ్ టు ఈ అన్నిట్లో కామన్గా ఉండేది ఏముంటుంది, పాలసీ నెంబర్ అని ఉంటుందా? రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, దట్స్ ఫైన్. సో సంథింగ్ మీకు ఇక్కడ పాలసీ నెంబర్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఇది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవి కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి తెచ్చుకుంటారు, అవునా? అంటే ఇది దీనికి కనెక్టెడ్గా ఉంటే అక్కడ ఉన్నాయి మొత్తం వచ్చేస్తాయా? అక్కడ మేబీ బై ఛాన్స్ పాన్ కార్డ్ నెంబర్ అండ్ లోన్ అమౌంట్, క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఇలా ఏదో బ్యాంకింగ్ రిలేటెడ్ ఉన్నాయి అనుకుందాం. సో అంటే అవి కూడా ఇక్కడికి వచ్చేస్తాయి కదా. ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి బ్యాంకింగ్ రిలేటెడ్ థింగ్స్కి సంబంధం ఏంటి? సిబిల్ స్కోర్ అనుకోండి. సిబిల్ స్కోర్ అంటే ఓన్లీ బ్యాంక్లోనే కదా ఉండేది, అవునా కదా? సో సిబిల్ స్కోర్ అన్న డేటా ఇక్కడికి ఎందుకు? సో అంటే మనకి జస్ట్ వన్ డేటా కావడం కోసం మొత్తం కనెక్ట్ చేస్తా కూర్చుంటే అవన్నీ వచ్చేస్తాయి, దెన్ వేస్ట్ కదా. దెన్ ఏం చేయాలి అప్పుడు? సో యు ఆర్ సపోజ్ టు గో విత్ మేబీ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ మెయింటైన్ ఫర్ దిస్. సో అంటే ఈ 4 థింగ్స్కి కామన్గా ఉండేవి ఇక్కడ క్రియేట్ చేసుకుంటే బెస్టా? సో ఈ 4 స్క్రీన్స్లో పాలసీ నెంబర్ అనేది మ్యాండేటరీ అను, ఇన్సూరెన్స్ అంటే పాలసీ ఉండాలి కదా. సో పాలసీ నెంబర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవడం బెటరా లేదంటే ఇక్కడ బెటరా? ఫ్రేమ్వర్క్ 1, 2 అనుకుందాం, 2లో క్రియేట్ చేసుకుంటే బెటర్ కదా. సో ఐ విల్ క్రియేట్ ఈ 4లో ఉన్న రీయూజబుల్ థింగ్స్ ఇక్కడ క్రియేట్ చేస్తాం, ఎస్ ఆర్ నో? ఈ 3లో ఉన్న రీయూజబుల్ థింగ్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? 1లో క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ ఇప్పుడు పాలసీ నెంబర్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం, ఇక్కడ యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో ఇక్కడ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అలా కాకుండా ఇది మెడికల్ కాబట్టి ప్లీజ్ ఎంటర్ యువర్ హాస్పిటల్ నెంబర్ అన్నారు అనుకోండి, అది ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బెటర్?
సో ఈ అప్లికేషన్లో చేసుకుంటే బెటర్ అవునా. ప్లీజ్ ఎంటర్ యువర్ వెహికల్ నెంబర్ అంటే ఎక్కడ బెటర్, వెహికల్ అని ప్లీజ్ ఎంటర్ యువర్ వెహికల్ నెంబర్ కావాలంటే అది ఎక్కడ క్రియేట్ చేస్తే బెటర్, ఫ్రేమ్వర్క్ అంటే ఇక్కడ క్రియేట్ చేస్తే వీళ్ళకి ఎందుకు వెహికల్ నెంబర్, మెడికల్ వాళ్ళకి, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ వాళ్ళకి అంటే ఇక్కడ క్రియేట్ చేస్తారా, మరి ఇక్కడ యూజ్ అవుతుంది అది, మరి ఇక్కడ యూజ్ అవ్వదా, ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ కూడా యూజ్ అవ్వాలి అంటే 2 times క్రియేట్ చేసుకోవాలి కదా, మరి ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ కూడా అవ్వాలి కదా, మరి అప్పుడు ఎలా అంటే ఇప్పుడు నాకు 2-wheeler ఒక ఇన్సూరెన్స్ ఉంది, ఒక అప్లికేషన్ సెపరేట్ ఉంది, 4-wheeler ఉంది, ఇంకోటి హెవీ వెహికల్ ఉంది అనుకోండి, అప్పుడు ఎలా అప్పుడు ఏం చేస్తాం, సో ఏం చేస్తాం, ఈ 3 things కామన్ అనుకుంటున్నాం కాబట్టి దీనికి ఇంకొక ఫ్రేమ్వర్క్ లా మెయింటైన్ చేయాలి, సో దీనికి ఇంకొకటిలాగా మెయింటైన్ చేయాలి. ఫైన్. సో అంటే ఇప్పుడు ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ ప్లీజ్ ఎంటర్ యువర్ పొల్యూషన్ ఎక్స్పైరీ డేట్ అన్నట్టు ఉంది, అది దేనికి అప్లికబుల్, వెహికల్స్కే కదా. సో అంటే ఇక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది, అప్పుడు ఫ్రేమ్వర్క్ 3 అనేది ఏదో ఉంటే అక్కడ క్రియేట్ చేసుకోవడం బెటర్. ప్లీజ్ ఎంటర్ యువర్ పాలసీ నెంబర్ ఎక్కడ బెటర్, 1 2 3లో 2లో బెటర్. ప్లీజ్ ఎంటర్ యువర్ సిబిల్ స్కోర్ అన్నది ఎక్కడ క్రియేట్ చేస్తే బెటర్, 1 అవునా. నౌ ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అన్నది ఎక్కడ బెటర్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ అనేది 1 2 3లో ఎక్కడ బెటర్, ఫస్ట్ దానిలో క్రియేట్ చేసుకుంటే ఇక్కడెక్కడ యూజ్ అవ్వదా, ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ కూడా కావాల్సిందే కదా రిజిస్ట్రేషన్ అనేది, అప్పుడు ఎక్కడ 2లో చేసుకుంటే మళ్ళీ ఇక్కడ కావాల్సి వస్తే అవ్వదు కదా. సో అంటే లిజన్ సో ఈ 3 things కి కామన్ గా ఉంది అనుకుంటే దానికంటే సెపరేట్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, అండ్ ఇక్కడ ఈ 3 things కి కామన్ గా ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం, అండ్ ఇప్పుడు పాలసీ నెంబర్ అనేది ఈ ఆల్ థింగ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాం అంటే ఇక్కడ వరకే, దానికంటూ ఒక స్పెషల్ ఫ్రేమ్వర్క్ లాగా మెయింటైన్ చేస్తున్నాం. బట్ అలా కాకుండా అన్నిటికీ కామన్గా కావాల్సి వస్తుంది అన్నప్పుడు ఒక మెయిన్ కనెక్టెడ్ ఒకటి ఉండాలి కదా. సో అంటే మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండొచ్చు, సో కన్సిడర్ దిస్ యాజ్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ దీనికి ఒక మెయిన్ ఫ్రేమ్వర్క్ 1 అనుకోండి, అండ్ దీనికి ఒక ఫ్రేమ్వర్క్ బ్యాంకింగ్ అనుకోండి, అండ్ దీనికి ఒక ఫ్రేమ్వర్క్ ఇన్సూరెన్స్ అనుకోండి, అండ్ దీనికి బ్యాంకింగ్ కింద మేబీ లోన్స్ అన్నట్టు, క్రెడిట్ కార్డ్ అన్నట్టు, అకౌంట్స్ అన్నట్టు ఉండొచ్చు. దీని కింద ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉండొచ్చు మేబీ లైక్ వెహికల్లో మళ్ళీ 3 things సెపరేట్గా ఉండాలంటే ఉండొచ్చు, ఓకే. అండ్ మేబీ ఇన్సూరెన్స్ కింద డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉండొచ్చు, ఓకే. సో అంటే బాగా అన్ని చోట్ల రీయూజ్ అవుతుంది అనుకుంటే క్రియేట్ ఇట్ ఇన్ ఫస్ట్ 1, మేబీ ఓన్లీ 3 things అనుకుంటే సెకండ్ 1, ఓన్లీ ఇక్కడ యూజ్ అవుతుంది అనుకుంటే ఇది 3 అనుకోండి, ఈ ఆల్ థింగ్స్లో యూజ్ అవుతుంది అనుకుంటే 4, ఇలా మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఒక అప్లికేషన్, ఓకే. సో మేబీ ఈ రోజు మనకు ఒక్కటే ఉంది, మేబీ ఈ రోజు మన చిన్న బ్యాంక్ అనుకుంటే ఓన్లీ క్రెడిట్ కార్డే అనుకోండి, సో అప్పుడు ఇంత స్ట్రక్చర్ ఏమి మీరు ఆలోచించలేరు కదా టుడే ఇట్ సెల్ఫ్, అప్పుడు ఎలా ఉంటుంది. సో మనకి తెలిసిన నాలెడ్జ్తో అట్లీస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటే బెటర్ అనేది ఇక్కడ క్రెడిట్ కార్డ్ చేసుకుంటున్నాం, అవునా, క్రెడిట్ కార్డ్ చేసుకుంటున్నాం. ఇన్ ఫ్యూచర్ ఇంత పెద్ద స్ట్రక్చర్కి చేంజ్ అవుతుంది కదా ఏ ఆర్గనైజేషన్ అయినా, అప్పుడు ఇవన్నీ మళ్ళీ చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా ఉండదా, ఉండాలా ఉండకూడదా. సో అంటే ఈ ఫ్రేమ్వర్క్కి పైన ఇంకొకటి కనెక్ట్ చేసుకోవాలి అన్నా, ఆర్ దీని కింద ఇంకొక ఫ్రేమ్వర్క్ కనెక్ట్ చేసి ఈ 2 చైల్డ్గా చేద్దామన్నా, వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ ఇట్ మైట్ బి, ఇట్ షుడ్ బి ఈజీలీ అడాప్టబుల్. సో పెగాలో మీరు ఏది చేంజ్ చేసినా ఈజీగా అడాప్ట్ అవ్వాలి. సో అందుకనే పెగా వాళ్ళ లోగో ఏముంటుందంటే బిల్డ్ ఫర్ చేంజ్ అని ఉంటుంది. ఫ్యూచర్లో ఎలాంటి అడ్వాన్స్డ్ చేంజెస్ వచ్చినా ఇట్ షుడ్ బి ఈజీలీ యాక్సెప్టింగ్ దాట్, ఓకే. సో ఈ స్ట్రక్చర్ టుడే ఒకలా ఉండొచ్చు, రేపు ఇంకొకలా మార్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీ ఆర్గనైజేషన్లో ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉందో తెలుసుకోవాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. సో ఇప్పుడు మీరందరూ ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు, తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ మీ ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక పేపర్ ఇచ్చేసి కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు, ఓకే. సింపుల్గా పేపర్ ఇచ్చేస్తారు, ప్లీజ్ డ్రా అండ్ షో మీ యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు, అప్పుడు మీరేమంటారు, సో మేబీ ఇది గీసిస్తారు, అవునా అవునా అంతేనా. కానీ కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఇన్ అండ్ అవుట్ మొత్తం గీసి చూపించమనే కదా. మీరేం చేస్తారు,
ఓన్లీ మీ ఆర్గనైజేషన్ వరకే ఇచ్చారు. అంటే ఈ స్టేట్మెంట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో ఇలా గీసి ఇచ్చారు అనుకోండి, సపోజ్ నేనేమి ఇంటర్వ్యూర్ అయితే మీరు ఇలా ఇస్తున్నారు. సో నౌ టెల్ మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో మీకు సిబిల్ స్కోర్ ఫంక్షనాలిటీ ఉందా అని అంటారు. అప్పుడు మీరేమంటారు? ఎస్ అంటారు. అంటే మేబీ దేర్ ఈజ్ ఎ స్క్రీన్, మీరు చెప్పే ఆన్సర్ అనమాట. సో దేర్ ఈజ్ ఎ స్క్రీన్ అండ్ అక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే నాకు సిబిల్ స్కోర్ అనేది వచ్చింది అని అంటారు. సిబిల్ స్కోర్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మా బ్యాంక్ ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి సిబిల్ స్కోర్ తెచ్చుకున్నాం అని అంటారు. మరి అది ఎందుకు గీలేదని అంటారు, అది ఎందుకు గీసి చూపించలేదు అంటారు. అంటే ఏం జరుగుతుంది? మేబీ ఇక్కడ ఒక స్క్రీన్ ఏదో ఉందనుకుందాం, ఇక్కడ ఏదో స్క్రీన్ ఏదో ఉంది, ఇక్కడ 1 2 3 అనే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు సిబిల్ స్కోర్ 800 అని రావాలనుకోండి. సో అంటే ఆన్ దిస్ బటన్ క్లిక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది ఉంటుంది. సో అంటే ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ మై థర్డ్ పార్టీ అప్లికేషన్. ఓకే, వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఆర్బీఐ అనుకోండి, అండ్ ఆ వచ్చిన రెస్పాన్స్ని మేము మా దానిలో చూపిస్తున్నాం అని అంటాం. సో మీ దానిలో చూపిస్తున్నారంటే మీరు ఈ అప్లికేషన్ నుంచి కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే తెచ్చుకుంటున్నారా అన్నట్టు అడుగుతారు. లేదు, మేము ఇక్కడి నుంచి కాంటాక్ట్ అవుతున్నాము, తర్వాత ఈ డేటా సిబిల్ స్కోర్ అనేది చాలా రీయూజబుల్ కాబట్టి అది ఫ్రేమ్వర్క్లో మెయింటైన్ చేసుకుంటాము, అండ్ అది ఇక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది. ఇలా ఇన్ అండ్ అవుట్ స్ట్రక్చర్ మొత్తం మీరు గీసి చూపించాలి. సపోజ్ ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే ఆర్ మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్ ఆర్బీఐ అనుకోండి. ఇప్పుడు మీరు ఏదో కంపెనీలో జాయిన్ అయితే అది ఆర్బీఐ ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? వేరే చిన్న చిన్న బ్యాంక్స్కి డేటా ఇస్తూ ఉంటుంది. సో ఇన్ దట్ సినారియో అప్పుడు మీరేం చేయాలి? సో ఇది ఆర్బీఐ అనుకుంటే వీఆర్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ సిటీ బ్యాంక్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ బ్యాక్ ద రెస్పాన్స్, ఆర్ వీఆర్ గెట్టింగ్ ద డేటా, ఆర్ వీఆర్ సప్లైయింగ్ ద డేటా. ఆ మొత్తం ఇన్ అండ్ అవుట్ స్ట్రక్చర్ ఇవ్వాలి. మీ ఆర్గనైజేషన్కి డేటా ఎక్కడి నుంచో రావచ్చు, ఆర్ మీ ఆర్గనైజేషన్ వేరే వాళ్ళకి డేటా ఇవ్వచ్చు కూడా. ఆర్బీఐ అదే చేస్తుంది. మీ ఆర్గనైజేషన్ మీరు వేరే వాళ్ళకి డేటా ఇవ్వచ్చు, ఆర్ మీకు వేరే చోట నుంచి డేటా రావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంగ్ విత్ యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్లీజ్ షో మీ అదర్ ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ ఆల్సో అన్నట్టు అంటారు. ఓకే, సో డే 1 ప్లీజ్ డ్రా అండ్ షో మీ అప్లికేషన్ స్ట్రక్చర్ అన్నప్పుడు మీ ఓన్దే కాదు, ఇంటిగ్రేటెడ్ అంటే ఇన్ అండ్ అవుట్ మొత్తం డ్రా చేసి చూపించాలి. అండ్ ఈరోజు మేబీ మీరు ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్ అయిపోయి కంపెనీలోకి వెళ్ళారనుకుంటే, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కూడా డే 1 మీ మేనేజర్ మీరు ఏం అడగాలి? కెన్ యూ ప్లీజ్ గివ్ మీ అవర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని అడగాలి. అడగపోతే ఎలా తెలుస్తుంది? సో అంటే వాళ్ళు మీకు ఒక పీడిఎఫ్ లేకపోతే ఒక డాక్యుమెంటో ఏదో ఒకటి ఇస్తారు, అందులో మీరు మొత్తం అనలైజ్ చేయాలి. సో అసలు స్ట్రక్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏమేమి ఉన్నాయి, వేరే అప్లికేషన్స్ నుంచి ఎక్కడి నుంచి డేటా వస్తుంది, దేనికి కనెక్ట్ చేసుకుంటూ ఉంటాము, ఈ ఆల్ థింగ్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎలా కనెక్ట్ చేస్తాము, అండ్ అందులో ఎలాంటి అప్లికేషన్స్ ఉంటాయి, ఇదంతా స్లోగా మీకు అర్థం అవ్వాలి. ఫర్ టుడే ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ గెట్ అన్ ఓవర్ వ్యూ దిస్. అండ్ ఈ అప్లికేషన్ స్ట్రక్చర్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ ఏ డెవలపర్ మీరు చేసేది కాదు, 200% మీరు చేసేది కాదు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ లైక్ అన్ బిజినెస్ అనలిస్ట్ ఛాలెంజ్. ఓకే, సో క్లయింట్ వాళ్ళు ఉంటారు కదా, సిటీ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పెగా సిస్టమ్స్ టీమ్స్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని అక్కడ ఒక బిజినెస్ అనలిస్ట్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. సో నేనే క్లయింట్ అనుకుంటే మీరు బిజినెస్ అనలిస్ట్ అనుకోండి, నేను మీకు చెప్పేది ఏంటంటే నాకు బ్యాంక్కి 4 అప్లికేషన్స్ కావాలి, క్రెడిట్ కార్డ్కి 4 ఇన్సూరెన్స్కి 4 అప్లికేషన్స్ కావాలి, మేబీ రీటైల్కి ఒక 4 ఇలా కావాలని చెప్తాను అంతే. సో అప్పుడు మీరు మొత్తం అనలైజ్ చేసుకొని, ఓకే దీస్ 4 బిలాంగ్స్ టు 1 బ్యాంకింగ్ కేటగిరీ, ఆర్ దీస్ 4 బిలాంగ్స్ టు ఇన్సూరెన్స్ కేటగిరీ, మేబీ దీస్ 4 బిలాంగ్స్ టు సమ్ రీటైల్ కేటగిరీ, అండ్ అందులో ఈ 4లో మళ్ళీ ఈ 2కి ఇంకొంచెం కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఇదంతా ఒక ఛాలెంజింగ్గా బిజినెస్ అనలిస్ట్ చేస్తారు. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు టోటల్ అప్లికేషన్ స్ట్రక్చర్ మొత్తాన్ని డిజైన్ చేసి దెన్ ఫైనల్ కన్ఫర్మేషన్ తీసుకుంటారు క్లయింట్ దగ్గర కూడా. క్లయింట్ సైడ్ నుంచి పెగా వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, సో వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేకపోతే కనుక బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఈ స్ట్రక్చర్ మొత్తం ఫైనలైజ్ చేసి అప్లికేషన్స్ అన్నీ క్రియేట్ చేసి అప్పుడు డెవలపర్ పిక్చర్లోకి వచ్చేలా చేస్తారు. అవునా? సో అంతేగాని మీరు ఈరోజు కంపెనీలోకి వెళ్ళిపోయి అప్లికేషన్స్ క్రియేట్ చేయటం ఇలాంటిది ఏమీ ఉండదు, 200% ఉండదు. అంటెల్ అన్లెస్ మీరు జాయిన్ అయ్యే కంపెనీలో మొత్తం మీరే అయితే తప్ప. మీరే బిఏ, మీరే టెస్టర్, మీరే డెవలపర్,
ఓకే, మీరే అంతా మీరే అయితే తప్ప 99% ఉండదు అలాగా. ఓకే, ఫైన్. So every one of you by this time should understand what is the overview of our application structure. And ఇప్పుడు మన యాక్చువల్లో ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఓకే, అండ్ అప్లికేషన్స్ ఫ్రేమ్వర్క్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇంప్లిమెంటేషన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేసుకోవాలి, అండ్ తర్వాత కావాలంటే థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి డేటా ఎలా తెచ్చుకోవాలి, ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో అండర్స్టాండ్ ఎలా డిజైన్ చేసుకోవాలి. సో బిఫోర్ దట్ ఇన్స్టలేషన్ ఎలా, ఆర్ డే 1 మీరు ఆఫీస్లోకి జాయిన్ అయిన తర్వాత, ఓకే, మీరు ఈరోజు మొత్తం నేర్చుకుని వెళ్తారు, మొత్తం పెగా టెక్నికల్ నేర్చుకుని వెళ్తారు. అండ్ ఆఫీస్లో మీరు కొన్ని మాట్లాడుకోవడానికి ఉన్నాయి, కొన్ని ఉంటాయి. సో కొన్ని థింగ్స్ మీరు అసలు మాట్లాడకూడదు, ఇన్స్టలేషన్ గురించి మాట్లాడకూడదు, సమ్ కైండ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ గురించి మాట్లాడకూడదు. సో ఆ రెస్పెక్టివ్ థింగ్స్ గురించి మీరు మాట్లాడితే, అంటే మన ట్రైనింగ్లో నేర్చుకునే విషయాలు కొన్ని మాట్లాడకూడదు. మీరు అక్కడ మాట్లాడితే మీకు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, మీకు పెగా నాలెడ్జ్ బాగా వచ్చు, ఇంటర్వ్యూ కూడా బాగా పర్ఫామ్ చేస్తారు అనుకోండి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. మేబీ హీస్ ఫేక్ క్యాండిడేట్ అని తెలిసిపోతుంది. సో కొన్ని థింగ్స్ ఉంటాయి. సో దట్ విల్ అండర్స్టాండ్ స్లోలీ. సో ఎవ్రీథింగ్ వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ జీరో ఓన్లీ. మీకు